ఆయన ఏమంటుండంటే రకరకాల థంబ్నెయిల్స్ పెట్టి మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు, మేము లీగల్ గా చర్యలు తీసుకుంటాం మీ అందరి మీద, చాలా దారుణం ఇది, దుర్మార్గం ఇది అని. ఆయన బామ్మార్దేమో నన్ను అనవసరంగా ఇరికిస్తున్నారని, ఇది రాడిసన్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన దాంట్లో ఆయన మీద అలిగేషన్స్ వస్తే 10 కోట్ల దావా పంపించిండు 16 యూట్యూబ్ ఛానల్. అంటే బావ చెప్పిండు, తర్వాత బామ్మార్ది యాక్షన్ లోకి దిగిండు. 22 అనుకుంటా ఐ థింక్. సౌత్ ఢిల్లీ ఎంపీ ఒకరు కవిత మీద ఆరోపణలు చేస్తారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లా. ఎంబడే మహానటి గారు సిటీ సివిల్ కోట్ల రూపాయలకు దావా వేసింది, ఇజ్జత్ దావా. గుర్తుందా మీకు? దాని పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు మీరు బీయింగ్ అక్యూజ్డ్ మీరు ఇరుక్కున్నారు అంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ ఇదే. వీళ్ళు రాడిసన్ బ్లూకి సంబంధించింది అక్కడ ఎఫ్ఐఆర్ ఉంది, అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అన్ని చెప్పిండ్రు. అన్ని ఉంటేనే కదా చెప్పింది. నిప్పులేందే పొగ అయితే రాదు కదా. యూట్యూబ్ ఛానళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నీ ఛానల్ గురించి ఏం మాట్లాడుతావు? ఐ న్యూస్ గురించి ఏం మాట్లాడతావు? సర్వర్ పెట్టిన విషయం మాట్లాడేందుకు? శ్రవణ్ రావు ఎవరు? నీ రిలేటివ్ కాదా? ఇప్పుడు టీ న్యూస్ ఎవరిది? టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లోనే ఉంది కదా, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లోనే ఉంది కదా. ఇన్ వాట్ వే యు ఆర్ లయబుల్ టు కామెంట్ ఆన్ అదర్స్? అనెథికల్. ఎలక్షన్ కమిషన్ తీసేయమన్నా కూడా టీ న్యూస్ అందులో పెట్టుకున్నావు నువ్వు. మేము ఎందుకు మాట్లాడుతున్నాం? ఆధారాలు ఉన్నాయి మా ముందు, స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. మేము చేసేవి ఆరోపణలు కాదు, రుజువులతో మాట్లాడుతున్నాం. మేము నీవు అనవసరంగా ఎక్స్ లో మాట్లాడుతున్నావు. ధైర్యం ఉంటారండి, వాటికి రండి, మాట్లాడండి, అన్ని ఇష్యూస్ మాట్లాడండి. కవిత గారి ఇన్వాల్వ్మెంట్ గురించి ఈడీ అధికారులను మీరే బెదిరించారు కదా. ఏ ఆధారం ఉన్నది మీకు? ఆ రోజు ఏ ఆర్డర్ ఉన్నది? అవును, ఏ ఆర్డర్ ఉంది? ఏ ఆర్డర్? ఆమెను భానుప్రియ మీనా అని లేకపోతే కోర్టు బెయిల్ ఇచ్చేయాల. అసలు అది ఇన్ఫ్రాక్చర్స్. నేను దేవన్ నుంచి చెప్తున్నా, ఇన్ఫ్రాక్చర్స్ కేసును పట్టుకొని కోర్టుకు మీరు యూ హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్ అది ఏదో థ్రెడ్ చేసే ప్రయత్నం చేసిండ్రు. బంజారా హిల్స్ లో ఒక ఎఫ్ఐఆర్ అయింది. మరి ఆ ఎఫ్ఐఆర్ గురించి ఎందుకు మాట్లాడరు? అది అంటే సరెండర్ అవుతావా కావా? నువ్వు ఒక లెజిటిమేట్ సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేవు. నువ్వు యూ హ్యావ్ టు హానర్ ది కాన్స్టిట్యూషన్, యూ హ్యావ్ టు హానర్ ది క్రిమినల్ కేస్, యూ హ్యావ్ టు ఆన్సర్ ది క్రిమినల్ కేస్. నువ్వు క్లోజ్ చేసుకో. అసలు ఫస్ట్ దాని గురించి మాట్లాడు, జరిగిన అక్రమాల గురించి మాట్లాడు, భూదందాల గురించి మాట్లాడు, రింగ్ రోడ్ జరిగిన అక్రమాల గురించి మాట్లాడు. 7,000 అమ్ముకొని దొబ్బేసింది 30 ఏళ్ళది లీజ్ గురించి మాట్లాడు. మీ నాయన తుంటి ఇరిగిపోయినా గానీ నువ్వు ఎందుకు టేక్ ఓవర్ చేయట్లేదు పార్టీని, అది గురించి మాట్లాడు. బీయింగ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ యూ హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ టెలిఫోన్ ట్యాపింగ్. ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది కేటీఆర్ కదా, వర్కింగ్ ప్రెసిడెంట్. అవునా? అంతే కదా, వర్కింగ్ ప్రెసిడెంట్. అసలు ఆయన సింబాలిక్ ప్రెసిడెంట్ అనుకున్నాం, వర్కింగ్ ప్రెసిడెంట్ అని నీవే పెట్టినావు. అంటే ప్రెసిడెంట్ సింబాలిక్ అనే కదా. అంటే చేసిన అక్రమాలన్నింటికి కూడా టీఆర్ఎస్ కి కేటీఆర్ కదా సంబంధం. ఎక్స్ ఎందుకు మాట్లాడుతున్నారు? చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా, మునుగోడు ఎలక్షన్లకు సంబంధం ఉంది అంటున్నారు. లాభపడ్డది ఎవరు? బీఆర్ఎస్. గెలిచింది ఎవరు? బీఆర్ఎస్. ఎక్కడెక్కడ ఎవరు డబ్బులు పంచుతున్నారో దాన్ని ముందుగానే పట్టుకున్నది. ఇప్పుడు మేము చెప్పట్లేదు, మనం చెప్పట్లేదు, మీరు చెప్పట్లేదు, నేను చెప్పట్లేదు. గవర్నమెంట్ ఆర్డర్స్ ఆర్ స్పీకింగ్. అవును, ఎంక్వైరీ చేసిండ్రు, రిపోర్ట్స్ ఇచ్చిండ్రు, ప్రణీత్ రావుని సస్పెండ్ చేసిండ్రు, ఇంకా 2 ఏఎస్పీలను నిన్ననే అరెస్ట్ చేసి రిమాండ్ చేసిర్రు. వాళ్ళ రిమాండ్ సీడీలో ఉన్న ఇన్ఫర్మేషన్ లోనే మేము మాట్లాడుతున్నాం. మా తాత జాగీర్ నుంచి లేకపోతే మా రికార్డుల నుంచి తీసుకొచ్చే మాట్లాడట్లేదు కదా. ఆన్ రికార్డ్, విత్ రికార్డ్ వీఆర్ కామెంటింగ్. నీతోనేం రికార్డు ఉంది మరి? యూట్యూబ్ ఛానల్ థంబ్నెయిల్స్ పెట్టుకుంటారు అంటే బరాబర్ పెట్టుకుంటారు. నువ్వెందుకు మాట్లాడవు మరి? నీకు సంబంధం లేదా? ఫొటోస్ లేవా? ఇంటర్నెట్ లో తిరగలేదా నీ ఫొటోస్? నీ ఫొటోస్ ఎందుకు తిరిగినాయి? నువ్వెందుకు వాళ్ళతో తిరిగినావు? ఇవన్నీ కూడా చెప్పాలి కదా. బీయింగ్ ఏ యంగ్ లీడర్, యంగ్ టర్క్, యూ హ్యావ్ టు ఆన్సర్. ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ గురించి కూడా చెప్పాలి కదా, ఎందుకు అంత విలాసంగా కట్టుకున్నావు? జన్వాడ ఫామ్ హౌస్ నుంచి నీ రింగ్ రోడ్లు వేసుకున్నది కూడా చెప్పు. అవును, నీకు రింగ్ రోడ్డుకు ఆడ అవుట్లెట్ ఎందుకు ఇచ్చినావు? ఇన్లెట్ ఎందుకు ఇచ్చినావు? కొత్తగా ఎప్పుడు లేనిది ఇది అక్రమం కాదా? అసలు ఇప్పుడు క్విడ్ ప్రోకో కాదా? ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఏంది? మా శ్రీధర్ రావు గారితో తీసుకున్న డబ్బులకు ఎలక్ట్రల్ బాండ్స్ ఆయన చెప్తున్నాడు క్రిమినల్ కేసు పెట్టిండు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో టీఆర్ఎస్ పార్టీ మీదనే పెట్టిండు. మరి ఏం మాట్లాడు? ఎందుకు మాట్లాడు? 13 కోట్ల రూపాయలు నీ తాత జాగీరా ఒక రియల్టర్ నుంచి తీసుకోపోయి. రియల్టర్కి ఎన్ని కష్టాలు ఉంటాయి? వజ్రాల వ్యాపారులకు ఎన్ని కష్టాలు ఉంటాయి? వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు? వాళ్ళు లిక్విడ్ క్యాష్ ని వాళ్ళు కన్వర్ట్ చేసినప్పుడు వాళ్ళకు అంటే ఆయన బెదిరించి తీసుకున్నారా? 100% ఎక్స్టార్షన్. ఇది లీగల్ ఎక్స్టార్షన్ బై యూజింగ్ ది టెలిఫోన్ ట్యాపింగ్. మొత్తం ఆయన కుటుంబ సభ్యులను అందరినీ కూడా, ఇంకోటి క్రూకెడ్ ఉన్నాడు సాంబశివరావు అని చెప్పి, వాడిని ఇన్వాల్వ్ చేసి భుజంగరావు ఆఫీస్ కి పిలిచి ఇంత క్లియర్ గా రాసినాం. 6 పేజీల కంప్లైంట్ కూలంకుషంగా తెలుగులో రాసినాం. ఎవరికైనా అర్థమవుతుంది. అంత కూలంకుషంగా రాస్తే కూడా పోలీసు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఎందుకు ఎఫ్ఐఆర్ చేయట్లేదు అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు నిజంగా కూడా వీళ్ళకి నిబద్ధత ఉంటే ఫస్ట్ అరెస్ట్ చేయండి కేటీఆర్ ని. కేటీఆర్ కదా చేసింది, కేటీఆర్ ఫోన్లను కదా మీరు స్కాన్ చేయాల్సింది, స్క్రీన్ చేయాల్సింది, డిపాజిట్ చేసుకోవాల్సింది. సమన్ చేయండి, అరెస్ట్ చేయండి, పారిపోతాడు. అసలు ఈ
మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన ఈ డిష్ వాషర్, నేను డిష్ వాషర్లో నేనేమి అవమానించట్లేదు, అదొక గౌరవమైన జాబు. ఖచ్చితంగా అది బతుకు తెరువు కొరకు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి అమెరికా వెళ్ళిన అందరు కూడా పని చేసుకోవాల్సి వస్తుంది. కానీ నీ వల్ల ఆ పదవికి కూడా ఆ పనికి కూడా అవమానం జరుగుతుంది. ఇట్లా ఉన్నోడు అట్లా పోయి అట్లా మొత్తం అంతా చెడగొట్టిన తెలంగాణలో ఒక యూత్ రాజకీయాల మీద నిజంగా కూడా ఇంత నీచంగా ఉంటాయా అని చెప్పేసి ఇప్పటి లేత ఓటర్లు ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లను ట్యాప్ చేయడము, బయటి లేడీస్ ఫోన్లు ట్యాప్ చేయడం అన్న ఇంత దుర్మార్గం ఎట్లా ఇలా ఆలోచన వచ్చిందంటారు? అంటే సరే, ఒక స్టేజ్ లో కేసీఆర్ కేవలం పొలిటికల్ గా ఎట్లా గెయిన్ అవ్వాలి, మునుగోడు ఎట్లా గెలవాలి, ఆడెట్లా గెలవాలి, దానికోసం ట్యాప్ చేసిండు, అదొక భాగం. ఇలా ఇంకొక అరాచకం కదా ఇదంతా. సార్ ఇది డిఫరెంట్. ఇది చట్టం ఏం చెప్తుంది, 24 hours దాటకుండా మీరు చేసుకోవచ్చు. అవును, కన్సిస్టెంట్ గా 24 hours తర్వాత కూడా మళ్ళీ చేసుకోవాలంటే యూ హావ్ టు అబ్టైన్ పర్మిషన్ ఫ్రమ్ హోమ్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్. మరి అట్లాంటిది ఏం లేకుండా ఈ అధికారులకైనా కానీ బుద్ధి ఉండదు, మినిమం కామన్ సెన్స్ ఉండాలి. కోట్ల రూపాయలు వస్తున్నాయని చెప్పేసి మినిమం కామన్ సెన్స్ కాదు. ఇప్పుడు ఎవరు జైలుకి పోతుంది? ఒక్క మాట మాట్లాడిండా, వాళ్ళు తప్పు చేయలేదని వాళ్ళని బ్యాక్ చేస్తున్నాడా, వాళ్ళకేం సంబంధం లేదు నేను చేసినా అని చెప్తున్నాడా? మీరు అధికారులు, ఇంతమంది అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసినప్పుడు ఒక టీంను ఏర్పాటు చేసుకుని 50-60 మంది సైన్యం ఉందంట, ప్రైవేట్ సైన్యం. ఇప్పుడు ఈ ప్రైవేట్ సైన్యాన్ని ఎవరు కాపాడాలి? పాపం వాళ్ళు ఏంది వచ్చినేమో కోట్ల రూపాయలు అనుభవించడానికి కూడా లేదు కదా. కింద ఎంప్లాయీస్, ఇప్పుడు కింద ఎంప్లాయీస్ వాళ్ళది ఏముంది, వాళ్ళది నెంబర్ ఇస్తే వాడు చేసి పెట్టండి, చేసి జీతం వస్తుంది కాబట్టి నడుస్తూ ఉంటది. మీరే కాదు, మనం జనాలు ఎవరు ఇచ్చినా గానీ వాళ్ళకి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఇంట్లో ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, ఎవరైతే 100 నెంబర్లు ఇస్తున్నారో ప్రైవేట్ గా వీళ్ళు అమ్ముకున్నారు, వీళ్ళు ఒక సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నారు. 100 నెంబర్లు ఇస్తే ఎక్స్ట్రాక్ట్ చేయడం, డాటా అంతా పెన్ డ్రైవ్ల్లో హార్డ్ డిస్క్ లో పెట్టి వాళ్ళకి అమ్ముకోవడం. అయితే ఇక్కడ ఇంకా ఫినిషింగ్ ఏంటంటే, ఎవడైతే వీళ్ళకి 100 నెంబర్లు ఇచ్చిండో వాడి నెంబర్లను కూడా వీళ్ళు ట్యాప్ చేశారు. జ్యువెలరీ ఓనర్, డైమండ్ బిజినెస్ చేసే ఓనర్ ఫోన్లను కూడా ట్యాప్ చేసి వీనికి కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి. దాన్ని కూడా వాడు కూడా అంటే తెలియకుండా ఒక ఆచారులు చేసే బిజినెస్, మన కంసాలి వాళ్ళు చేసే బిజినెస్ చాలా తెలివైన వాళ్ళు కంసాలి. ఎందుకంటే H2SO, కాంబినేషన్ ఆఫ్ H2SO4 అండ్ HCl, దాన్ని తేజాబ్ అంటారు. తేజాబ్ లో బుద్ధి, తెలివి, కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడు కూడా నీళ్లు పోయాడు. నీళ్లలో తేజాబ్ పోసి దాన్ని డైల్యూట్ చేసుకుంటారు వాడుకోవడానికి. అంటే వీళ్ళు తేజాబ్ అనుకున్నారు, నీళ్లు పోసిన వాడు చేతులన్నీ కాల్చేసారు. అంటే అంత ప్రమాదకరమైన పనులు వీళ్ళు చేసుకున్నారు. వీళ్ళ జీవితాలకు ఇప్పుడు ఎవరు రిస్క్ ఇస్తారు సార్? 80 ఏళ్ళు ఒకడొకరికి. వీళ్ళు జైలుకు పోతే, ఈ వయసులో జైలుకు పోతే మీ పిల్లలు, మీ ఫ్యామిలీ ఎదుర్కొనే హ్యూమిలియేషన్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పటికే మీరు హ్యూమిలియేషన్ ఎదుర్కొంటున్నారు. మంచి పేరున్న తిరుపతి అన్న అనే వ్యక్తి అయితే నాకు తెలిసినంత వరకు ఫెయిర్ క్యారెక్టర్, ఒక బీసీ వర్గం నుంచి వచ్చిండు ఆయన. మరి ఆయన ఒక్కడే ఎట్లా వచ్చిండో ఈ టీంలకు నాకు తెలియదు. చాలా మంచి పేరు ఉంది ఆయన. ఆయన కూడా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? ఆస్తులన్నీ జప్తు చేస్తారు. తప్పు జరిగింది, 100% తప్పు జరిగింది. ఎవరో ఒకరు కోట్ల రూపాయలు డిపాజిట్ కడతారు, వేస్తారు. వేసినప్పుడు డిపార్ట్మెంట్ రిస్క్ ఎందుకు తీసుకుంటే తీసుకోదు. వీళ్ళు ఆస్తులు జప్తు చేసి కట్టాల్సిందే. అంతే. డామేజెస్, నా బిజినెస్ కింద డ్యామేజెస్ అయినాయని చెప్పి ఇప్పుడు కోట్ల రూపాయల ఫీజులు కడతారు, కోర్టుల్లో కేసు వేస్తారు. మీ గవర్నమెంట్ ఇచ్చిన ఎక్స్ట్రాక్టే ఉంది, ఇప్పుడు మీ జీవోలే ఉన్నాయి, మీ ఉత్తర్వులే ఉన్నాయి. వీళ్ళని సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాలను మేము వాడుకుంటాం. ఇప్పుడు కోర్టుల్లో మేము అదే ఫైల్ చేస్తాం. మాకు డ్యామేజ్ అయిందని మేము ప్రూవ్ చేసుకుంటాం. ఆబ్వియస్గా 100% ప్రూవ్ అవుతుంది. ఇది ప్రూవ్ అయినప్పుడు డ్యామేజ్ చేస్తే డిపార్ట్మెంట్ ఎందుకు ఇస్తుంది? మీ ఆస్తులను ఈ రోజు జప్తు చేయాల్సిందే. వీళ్ళ ఆస్తులను అన్నింటినీ, కార్లను, అకౌంట్లను అన్నింటినీ ఫ్రీజ్ చేయాల్సిందే, కన్ఫిస్కేట్ చేయాల్సిందే. గవర్నమెంట్ కు అవసరమైన సందర్భంలో నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం కింద వీటిని చెల్లించడానికి వాడుకోవాల్సిందే. ఐఎమ్ డిమాండింగ్ ది డీజీపీ, ఆనరబుల్ డీజీపీ తెలంగాణ, ఇమ్మీడియట్ గా వీళ్ళన్నింటినీ కూడా జప్తు చేయాలని నేనైతే కోరుతున్నాను. అంటే ఈ తరహా ట్యాపింగ్ అనేది ఎక్కడ మనం చూడలే బేసిక్ గా. అంటే లేడీస్ ఫోన్లు వినడము, లేకపోతే ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ ఫోన్ నెంబర్ తీస్తే ఆయన పర్సనల్ ఫోన్స్ వినడము, అంటే ఇట్లా ఇంత దుర్మార్గంగా ఈ ఆలోచన ఏంటని? పవరేనా? ఇక పవర్ అన్న ఒక అహంకారం తప్ప ఇంకొకటి ఏం లేదు. పవర్ కాదు, మహారాజ్యం అనుకున్నారు సార్. అంతే, మహారాజ్యం. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వీళ్ళ మాటలు ఏ విధంగా ఉంటాయంటే, నేను మాట్లాడలేను కానీ గాంధీ, వాడి అమ్మ, వాడి పెళ్ళాం, డాష్ వీడి వల్ల స్వాతంత్రం వచ్చింది. మన వాళ్ళు 60 దేశాలకు వెళ్ళిపోయినరు. మన దేవుడు వచ్చిండు 2014లో. వీళ్ళు మాట్లాడిన అహంకార పూరిత ఏమంటారు, నియంతృత్వ ధోరణితో మాట్లాడింది. మన దేవుడు వచ్చిండు, మనదే రాజ్యం.
స్ట్రైట్ గా నేను విన్నా, ఇంకా బూతులతో కూడినవి. నేను సభ్య సమాజం ముందు నేను చెప్పలేను, కానీ గాంధీ, వానమ్మ, వాడి పెళ్ళాం, వీడి వల్ల తెలంగాణ దేశానికి స్వాతంత్రం వచ్చింది, మన రాజ్యాలు పోయినాయి, మన వాళ్ళు 60 దేశాలకు పారిపోయినరు, ఇప్పుడు మన దేవుడు వచ్చిండు తెలంగాణకు ముఖ్యమంత్రిగా, ఇక మనదే రాజ్యం అంటే నాకు మొదటి రోజే కనువిప్పు జరిగింది. నేను గవర్నమెంట్ లో చేరిన మొదటి రోజు సాయంత్రం ఫ్రెండ్లీగా చేసుకున్న పార్టీలో జరిగిన మాటలు ఇవి, ఎక్స్చేంజ్ చేసిన మాటలు ఇవి. ఇంత అహంకారం, వీడి తాత జాగిరా, వీని అమ్మ సొమ్మ, వీని అయ్య సొమ్మ, వీని ముత్తాతల సొమ్మ ఏమన్నా తెలంగాణ? ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ తెలంగాణలో మీ నియంతృత్వాలేంది? మీరు సర్ఫకాసి ల్యాండ్స్ అంటే నిజాం నవాబు ప్రభుత్వంలో ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఇవి. నాకు కామెంట్స్ కూడా వచ్చినాయి, ఫోన్లు కూడా వచ్చినాయి. సర్ఫకాసి ల్యాండ్స్ అంటే సామాన్యుడికి అర్థం కాదు, దయచేసి అర్థమయ్యేట్టు చెప్పండి అని. నిజాం నవాబు నుంచి సైనిక చర్య ద్వారా వల్లభాయ్ పటేల్ గారు దీన్ని చేర్చుకున్నప్పుడు, భారతదేశంలో విలీనం చేసినప్పుడు వాళ్ళకు కూడా ఒక అప్రహెన్షన్ ఉన్నది, ఎప్పటికైనా వీళ్ళు ఐక్యరాజ్య సమితిలో ఏమైనా మళ్ళీ పిటిషన్ పెడతారో ఎవరైనా అని చెప్పేసి దీన్ని 3 ముక్కల కింద మార్చి మహారాష్ట్రకు, కర్ణాటకకి, తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం జరిగింది. 50 వరకు ఐసోలేటెడ్ గా ఉన్న తర్వాత 52లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి 10 జిల్లాలను మార్చినప్పుడు అప్పుడు ప్రభుత్వ భూములు, నిజాం నవాబుకు చెందిన ప్రభుత్వ భూములను సర్ఫకాసి ల్యాండ్స్ అన్నారు. ఆ భూములన్నింటినీ కూడా మహారాష్ట్రతో కలిసి మహారాష్ట్ర టీంలను కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళ మంత్రులవి, వాళ్ళ సెక్రటరీలవి కర్ణాటకలో చేరి, కర్ణాటక మంత్రులవి ట్యాప్ చేసి, కర్ణాటక ఎమ్మెల్యేలవి ట్యాప్ చేసి, వాళ్ళ బిజినెస్ వాళ్ళని ఇక్కడ లాక్కొని, మీకు ఇక్కడ భూములు ఉన్నాయి, మనం ఈ పని చేసుకుందాం, మీరు పెట్టుబడి పెట్టండి, మేము పెడతాం అని చెప్పేసి 1000 ఎకరాలు, యాజ్ పర్ మై ఇన్ఫర్మేషన్ దే కలెక్టెడ్ 34,000 ఎకరాల భూములను ఈ రోజు వరకు వాళ్ళ పేరు మీదకి మార్చుకున్నారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము ఎవరిది డిస్క్లోజ్ చేయాల్సిందే కదా, వీళ్ళు ఎందుకు దాచిపెడుతున్నారు నాకు అర్థం కాలేదు. ధరణి పోర్టల్ తీసుకొని వచ్చి సీక్రసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది? ట్రాన్స్పరెన్సీ ఉంటే మీకు మీ ఆస్తులు ఏవో చెప్పండి. ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పలేదు మీరు కొన్ని ఆస్తులు మీ పిల్లల పేర్ల మీద ఉన్నాయి, కోటాను రూపాయల ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ కూడా డిస్క్లోజ్ చేయొద్దా? మీరు ప్రజారంజకంగా పాలిస్తారనే మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టినాం. మీరు దాచుకుంటారని ఎవరు ఊహించలే కదా. దోచుకున్నది కూడా ఎవరికి కనబడకుండా ఇంకా రహస్యంగా పెట్టాలనుకుంటే చెల్లదు. ఇది ప్రజారంజకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వం అన్ని తీస్తుంది, తోడుకలు తీస్తుంది, తోలు తీస్తుంది. ఖచ్చితంగా వీళ్ళని ఇమ్మీడియట్ గా ఫోర్త్ విత్ రిమాండ్ చేయాల్సిందే, కస్టడీలోకి తీసుకోవాల్సిందే. నువ్వు ఎవరైనా అయ్యిండొచ్చు మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఈ రోజు కాదు కదా. దేర్ ఇస్ నో ఇమ్యూనిటీ ఫర్ యూ, దేర్ ఇస్ నో ఇమ్యూనిటీ ఫర్ ఈవెన్ కేటీఆర్ ఆల్సో. ఎందుకు అరెస్ట్ చేయడానికి మీ వెనక ముందు ఆడుతున్నారు? ఇంతకంటే పెద్ద అఫెన్స్ అయితే నాకు తెలిసినంత వరకు ప్రపంచంలోనే ఉండదు. నాజీ ప్రభుత్వం వాడు హిట్లర్ చేసిన దానికంటే కూడా ఇదేం తక్కువ కాదు. హిట్లర్ చంపిండొచ్చు, నువ్వు చంపలేదు, అంతే తేడా అంతా. చంపిన సంఘటనలు కూడా ఉన్నాయి, ఆ కుటుంబాలు రోడ్ల మీద పడి ఏడుస్తున్నాయి, అది వేరే విషయం. కానీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే ప్రజలు కష్టాలు పడ్డారు నోరెత్తి మాట్లాడడానికి. ఎందుకంటే ప్రతి ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడింది స్ట్రేంజర్ తో మాట్లాడిన ఇన్ఫర్మేషన్లు కూడా పై అధికారులు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంట, 2 సీట్లు కూడా రాలేదన్నా అంటే క్వశ్చన్ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డారు. అరే నేను ఎవరితోనో మాట్లాడిన ఇన్ఫర్మేషన్ వీడికి ఎట్లా తెలుసు, ఈ దొంగ నా కొడుకు ఇన్ఫర్మేషన్ ఎట్లకెళ్ళి వచ్చింది అని చెప్పి సంశయంలో ఏం మాట్లాడాలన్నా మాట్లాడలేకపోయారు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ప్రజాబద్ధంగా పనిచేస్తున్న ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అద్భుతంగా పనిచేస్తుంది. నాకైతే ఈ దరిద్రాన్ని అంతా కూడా మోస్తున్నాడు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ప్రజలకు చేరుకోవడానికి. ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిక్యూషన్ లో లేట్ కావడం ఏంటంటే ఈ పెంటంతా మూసి మురికంతా వచ్చి అక్యుములేట్ అయ్యి ఉంది. దీన్ని కొట్టాలంటే ఒక వరద రావాల్సిందే. ఆ వరద ముఖ్యమంత్రి గారే, రేవంత్ రెడ్డి గారే ఖచ్చితంగా ఈ వరదను క్లీన్ చేస్తారని అయితే నేను భావిస్తాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఫోన్ ట్యాపింగ్ పైన మరో ఇంటర్వ్యూ, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఎప్పుడు లైవ్ లో ఉండాల్సిన సబ్జెక్ట్ అన్న ఉద్దేశంతో మరో ఇంటర్వ్యూ మనం చేస్తా ఉన్నాం. సో ఈ కేసు ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ చాలా పెద్ద ఎత్తున అరెస్టులు కూడా ఉండే అవకాశం అయితే కనబడతా ఉన్నది. మరి ఈ విచారణ ఎంతవరకు ముందుకెళ్తుంది, ఎక్కడైనా బ్రేక్ అవుతుందా, ఎలాంటి హార్డిల్స్ వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ మనం భవిష్యత్తులో చూడబోతున్నాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.